పూజ గదిలో నార్మల్ పూజ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంతవరకు ఎవరూ చెప్పని దైవాకర్షణ పొందే పూజ గదిని ఇవాళ మీకు చూపిస్తాను రండి. ప్రతి నెలా కూడా అమావాస్య వెళ్ళిన రోజు కానీ లేకుంటే మనం పీరియడ్స్ అయిన తర్వాత కానీ దేవుడి గదిని శుభ్రం చేస్తాం కదా. ఆ తర్వాత చక్కగా మనం గంధపు బొట్లు పెడతాం. అలా కాకుండా ఈసారి నుంచి ఇలా చెయ్యండి, చాలా బాగుంటుంది. గోరోజనం అదే అలాగే లతాకస్తూరి, ఇవి రెండూ కూడా జనాకర్షణ ధనాకర్షణ పెంపొందించేవన్నమాట. అందుకే నేను ఎప్పుడు చెప్పే గోరోజనాన్ని అందరూ కూడా పెట్టుకుంటున్నారు, మంచి రిజల్ట్ అయితే పొందుతున్నారు. అలాగే దేవుడి నుంచి కూడా మనం ఆకర్షణ పొందాలి కదండి. దానికే చక్కగా ఈ లతాకస్తూరిని అలాగే పచ్చ కర్పూరాన్ని జవ్వాదు పొడిని దాంతోపాటుగా ఈ గోరోజనాన్ని ఈ నాలుగింటిని కలిపి మనం బొట్లుగా ఏదైతే పెడుతున్నామో ఆ కుంకుమ డబ్బాలో లేకుంటే ఆ బరినెలో వేసుకోవాలి. ఆ తరువాత ఇక్కడ చూపించే పునుగు, ఈ పునుగు ఏమిటంటే తిరుమలలో శ్రీవారి అంటే స్వామి యొక్క విగ్రహానికి ఈ పునుగునైతే రాస్తారు. ఏంటి 50 రూపాయలు పునుగు రాస్తారా అంటే అలా కాదండి, ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఆ పునుగుని కొద్దిగా తీసుకొని మామూలుగా వాటిలో కలిపి ఇలాగైతే మనకు తక్కువ రేట్లు అందరూ కూడా ప్రయోజనాలు పొందాలని అమ్ముతున్నారు అన్నమాట. కాబట్టి ఈ పునుగుని విగ్రహాలు ఉంటే విగ్రహాలు, ఫొటోస్ ఉంటే ఫొటోస్ అలాగ చేసి గంధంని కూడా నేను ఎప్పుడూ కూడా రోజ్ వాటర్ గంగాజలంతో మాత్రమే తడిపి ఆ తర్వాత బొట్లుగా పెడతాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత బొట్లు పెట్టి ఒక్కొక్క విగ్రహంకి చేసుకొని మనం ప్రతి నెల కూడా ఇలా చేసుకున్నట్లయితే ఇంట్లో కూడా ఆ విగ్రహాల నుంచి మనకు పాజిటివ్ ఎనర్జీ అంటే ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసిన విధంగా అయితే ఉంటుంది. ఇవన్నీ కావాలనుకుంటే మన దగ్గర ఉన్నాయి, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.